హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అవార్డును తొలిసారిగా 1954 జనవరి 2న భారత తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ ఏర్పాటు చేశారు. ఆర్ట్, సైన్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్ ఇలా ఇందులో సేవలు అందించిన విశిష్ట వ్యక్తులకు ఈ పురస్కారాన్ని కన్ఫర్ చేస్తారు. భారతరత్న పురస్కార గ్రహీతల జాబితాను రాష్ట్రపతికి ప్రధానమంత్రి సిఫార్సు చేస్తారు. భారతరత్న అవార్డులను ప్రదానం చేయడానికి ఉన్న మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం 2011 డిసెంబర్ 16న అమెండ్ చేసింది. దీని ప్రకారం స్పోర్ట్స్లో బెస్ట్ పర్ఫామ్ చేసిన వారికి కూడా భారతరత్న అవార్డును ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కారాలను ప్రారంభించే సమయంలో చనిపోయిన తర్వాత అవార్డును ప్రకటించే అవకాశం లేదు. అయితే 1966 నుంచి ఈ అవైలబిలిటీని కల్పించారు. అవార్డు తీసుకున్న వాళ్లకు రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్తో పాటు మెడల్ను ఇస్తారు. రావి ఆకుల రూపంలో ఉన్న మెడల్పై ప్రకాశిస్తున్న సూర్యుడి బొమ్మ దేవనగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, కింద దేవనగరి లిపిలో సత్యమేవ జయతే అనే అక్షరాలు ఉంటాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 18(1) ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ అవార్డు తీసుకున్న వాళ్ళు పేర్లు ముందు కానీ వెనక కానీ భారతరత్న అని మెన్షన్ చేయకూడదు. భారతరత్నతో ఎలాంటి నగదు ప్రోత్సాహం ఇవ్వరు. భారతరత్న పొందిన వాళ్ళు 7th ర్యాంకింగ్ స్టేటస్ లభిస్తుంది. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్ర గవర్నర్లు, మాజీ రాష్ట్రపతులు, ఉప ప్రధాని తర్వాత జనతా ప్రభుత్వం 1977-80ల మధ్య అవార్డ్స్ను నిలిపివేయడం జరిగింది. భారతరత్న పొందిన తొలి వ్యక్తి సి రాజగోపాలాచారి. ఇప్పటి వరకు భారతరత్న అవార్డు అందుకున్న వారి సంఖ్య కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. భారతరత్న అవార్డు పొందిన వాళ్ళకి భారత ప్రభుత్వం అనేక సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భారతరత్న పొందిన వ్యక్తి రైల్వేలో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ఉచిత బస్సు సేవలను కూడా అందిస్తోంది. భారతరత్న అందుకున్న వ్యక్తికి ప్రభుత్వం వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్సీలో చోటు కల్పిస్తోంది. భారతరత్న చాలా కాంట్రవర్షియల్గా మారుతోంది. ఎందుకంటే అవార్డ్ లిస్ట్ అంతా కూడా పొలిటికల్ లీడర్స్ డామినేట్ చేస్తూ ఉన్నారు. మోహన్ మాలవ్యకి భారతరత్న ఇచ్చినప్పుడు ఛత్రపతి శివాజీ, కింగ్ అశోక లాంటి వాళ్ళకి ఎంతోమందికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సి ఉంటుంది. సో క్లియర్ గైడ్లైన్స్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, పద్మ అవార్డ్స్ మాదిరిగానే నామినేషన్ కమిటీ ద్వారా అవార్డ్స్ని ప్రెసిడెంట్కి రికమెండ్ చేయడం బెటర్. ఇలాంటి పౌర పురస్కారాల విషయంలో సాధారణంగానే ఏకాభిప్రాయం ఎన్నడూ సాధ్యం కాదు. ఇక ప్రజాస్వామ్యమైన దేశమైన భారత్లో పురస్కారాలపై విమర్శలు రావడంలో పెద్దగా ఆశ్చర్యం లేదు. అయితే మనం ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయం మేరకు అందించే అవార్డును మనమంతా గౌరవించడమే మనం దానికిచ్చే నిజమైన గౌరవం.